పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. టెర్రరిస్టులు దాడి చేసిన బైసరన్ లోయలో విచారణ ముమ్మరం చేసింది ఎన్ఐఏ. ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందే రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళికతో దాడి చేసినట్లు దర్యాప్తులో తేలింది. క్షేత్రస్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ను పెద్ద సంఖ్యలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎన్ఐఏ దర్యాప్తు పూర్తి స్థాయిలో వేగవంతం చేసింది. నిన్న హై అండ్ ఎక్విప్మెంట్స్ తోటి బైసరన్ వ్యాలీలో ఎక్కడైతే ఉగ్రదాడి జరిగిందో ఆ ప్రాంతాన్నంతా కూడా ఎన్ఐఏకి సంబంధించినటువంటి టీం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు అనేది కూడా చేపట్టింది. ముఖ్యంగా కొన్ని కీలకమైనటువంటి విషయాలను అయితే ఫైండింగ్ చేశారు. దాంట్లో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే మిలిటెంట్ల సానుభూతి పరులు ఉన్నారో వారి సహాయ సహకారాలతోటే ఇంత పెద్ద స్థాయిలో ఉగ్రదాడి అనేది కూడా జరిగినట్లుగా ఎన్ఐఏ అనుమానిస్తుంది. దానికి సంబంధించిన విధంగానే దర్యాప్తు అనేది కూడా ఆ యాంగిల్లో కూడా దర్యాప్తు అనేది ముమ్మరం చేశారు. అయితే నాలుగు ప్రాంతాలను వారు రిక్కి నిర్వహించినట్టుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 4 ప్రాంతాల్లో ఏదో ఒక ప్రాంతాన్ని చూజ్ చేసుకొని అక్కడ ఉగ్రవాద దాడికి పాల్పడాలనేది వారి స్కెచ్గా భావిస్తూ ఉన్నారు. దాంట్లో బైసరన్ వ్యాలీతో పాటు అరు వ్యాలీ, దాంతోపాటు అమ్యూజ్మెంట్ పార్కు, మరొక బేతాబ్ వ్యాలీ, మొత్తంగా ఈ 4 ప్రాంతాల్లో కూడా టెర్రరిస్టులు అంటే ముందుగానే ఏప్రిల్ 15వ తారీఖునే టెర్రరిస్టులు అక్కడికి చేరుకోవడము, జమ్మూ కాశ్మీర్ చేరుకోవడము, ఈ 4 ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించిన తర్వాత దాంట్లో మిగతా 3 ప్రాంతాల్లో అంటే అరు వ్యాలీ, బేతాబ్ వ్యాలీ, అమ్యూజ్మెంట్ పార్కుల్లో మూడిట్లలో కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ ఉండడము. అయితే బైసరన్ వ్యాలీలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేకపోవడాన్ని గమనించిన ఉగ్రవాదులు బైసరన్ వ్యాలీనే టార్గెట్గా చేసుకున్నారు. దాన్ని టార్గెట్గా చేసుకొని అక్కడే ఉగ్రదాడికి పాల్పడినట్లుగా ఎన్ఐఏకి సంబంధించినటువంటి టీం అంచనా వేస్తుంది. అయితే దాడి కంటే ముందు రోజు అక్కడ ఆ ప్రాంతాల్లో సుమారు 2 శాటిలైట్ ఫోన్స్ను కూడా వినియోగించినట్లుగా ప్రస్తుతానికి ఎన్ఐఏ టీం గుర్తించింది. చాలామందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2500 మందిని క్వశ్చనింగ్ అనేది కూడా చేశారు. దాంట్లో 186 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా కొంతమంది ఎవరిపైన అయితే అనుమానాలు ఉన్నాయో వారు ఇంకా ఎన్ఐఏకి సంబంధించినటువంటి నిఘా నీడలోనే ఉన్నారు. మొత్తంగా అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కావచ్చు, లేకపోతే ఇతర మాధ్యమాల ద్వారా వారికి రిసీవ్ అయినటువంటి మొత్తంగా వీడియో ఫుటేజ్లు అన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ టీం పూర్తి నిశ్చితంగా పరిశీలిస్తుంది. అంతకంటే ముందు అంటే సుమారు 15వ తారీఖు నుంచి ఘటన జరిగిన 22వ తారీఖు మధ్యలో వచ్చినటువంటి టూరిస్టులు వీళ్ళందరిపైన కూడా నిఘా అనేది కూడా పెట్టింది. వారి దగ్గర నుంచి సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తుంది. దానిలో భాగంగానే 2 పర్యాటకులు, ముఖ్యంగా మహారాష్ట్రకు జుల్నాకు సంబంధించినటువంటి ఒక పర్యాటకుడు, మరొక మలయాళీకి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ ఇచ్చినటువంటి సమాచారం చాలా కీలకంగా మారింది. దాంట్లో 2 కూడా టెర్రరిస్టులకు సంబంధించినటువంటి ఊహా చిత్రాలు ఎన్ఐఏ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఘటన జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఒక 3 ఊహా చిత్రాలను కూడా రిలీజ్ చేసింది. దాంట్లో ఈ ఇద్దరు తీవ్రవాదులను గుర్తించారు. వారికి సంబంధించి ముందు రోజు అంటే ఘటన జరిగేటువంటి ముందే వారు బేతాబ్ వ్యాలీలో పర్యటించినట్టుగా ఒక మలయాళీకి సంబంధించినటువంటి బిజినెస్ మ్యాన్ చెప్తే, మరొకరు ఒక తీవ్రవాదితో ఆయన మాట్లాడినట్టుగా అంటే ఆ ఊహా చిత్రాల్లో ఉన్నటువంటి వ్యక్తిని గుర్తుపట్టి తనను అంతకంటే ముందే తను మాట్లాడినట్టుగా కూడా ఎన్ఐఏకి సంబంధించినటువంటి టీంకు సమాచారం ఇచ్చారు. వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ప్రస్తుతానికి ఎన్ఐఏకి సంబంధించినటువంటి టీం అంతా కూడా దర్యాప్తు చేస్తూ ఉంది. ఈరోజు ఎన్ఐఏకి సంబంధించినటువంటి డీజీ వసంత్ దాటే ఆయన స్వయంగా ఆ బైసరన్ వ్యాలీలో పర్యటించారు. వారికి సంబంధించి ఇప్పటివరకు ఎన్ఐఏకి సంబంధించినటువంటి చేపట్టినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలు, పురోగతి కావచ్చు, వారికి సేకరించినటువంటి సాక్ష్యాధారాలు, ఈ కేసుకు సంబంధించినటువంటి ఇతర అంశాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించారు. ఏకంగా దాడి జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటించారు. 2-3 రోజుల నుంచి కూడా ఎన్ఐఏకి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి స్పెషల్ టీమ్స్ అక్కడే మకాం వేశాయి. హై ఎండ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ను తీసుకెళ్లి మరి అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక సౌత్ కాశ్మీర్లోనే టెర్రరిస్టులు ప్రస్తుతం మకాం వేసినట్టుగా అక్కడ ఒక హైడౌట్లో వారు దాక్కున్నట్టుగా కూడా గుర్తించారు. వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రస్తుతానికి సేకరించేటువంటి పనిలో ఎన్ఐఏ ఉంది. జ్యోతి. రైట్ మదార్.